ఇంకొకటి ఇప్పుడు మీరు విజయవాడ సెంట్రల్ అంటున్నారు, సెంట్రల్ మొన్నటి వరకు విష్ణు గారి చేతిలోనే ఉంది, మరి ఆయనే తీసుకొచ్చి ఉండాలి కదా. అంటే ఒకటి గుర్తుంచుకోండి, మర్రి చెట్టు కింద వృక్షాలు మొలవు, ఆయన చెట్లు కూడా మొలవు. ఆయన మర్రి చెట్ట అంటే బేసికల్గా మల్లాది విష్ణు గారు అనేది ప్యూర్ పొలిటీషియన్. ఎస్. సో ఆయన ఇంకొకరిని రానివ్వడానికి ఎందుకు ఇష్టపడతాడు చెప్పండి. ఆయన అందుకనే క్యాస్ట్ ఆయనకు ఓట్లు లేదుగా. 2019లో కూడా ఆయనకు వచ్చిన ఓట్లు ఎన్ని? 24 ఓట్లతో ఆయన ఓడి గెలిచాడు ఆయన. ఆ డివిజన్లో ఏదైతే బ్రాహ్మిన్ కోర్ డివిజన్లు ఉన్నాయో ఆ డివిజన్లన్నీ ఆ రోజు కూడా తెలుగుదేశానికి ఫేవర్గా వచ్చినాయి, ఈ రోజు కూడా ఫేవర్గా వచ్చినాయి. మీరు అప్పుడు వైసీపీలోనే ఉన్నారు కదా? నేను వైసీపీలోనే ఉన్నానండి. అప్పుడు బాగా ఆయన అధికారంలోకి రావడానికి అంటే గెలవడానికి మీరు ఆ ఎలక్షన్కి నేను పని చేయలేదండి. చేయలేదా? బైండ్ ఓవర్ కేసులు పెట్టారండి, నగర బహిష్కరణ చేశారు. కాబట్టి దేని మీద, ఎందుకని? అప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో ఒక 23 కేసులు ఉన్నాయండి, రౌడీ షీటు, కమ్యూనల్ షీటు, అన్ని గందరగోళం అంతా ఉంది. సో మరి ఇన్ని కేసులు 2014 నుంచి 19 వరకు ఉన్నప్పుడు అన్ని కేసులు నమోదయ్యి మీరు అంత ఇబ్బంది పడ్డా కూడా 19-24 అవ్వగానే మళ్ళీ అదే పార్టీలోకి వెళ్ళారు. ఖచ్చితంగా నేను ఇబ్బంది పడినా ఇక్కడ అదే ఇప్పుడు మెయిన్ పాయింట్ అక్కడ వస్తుంది. నేను ఇబ్బంది పడినా ఇప్పుడైనా ఒకటి గుర్తుంచుకోండి, నేను ఒక్కడనే ఈరోజు కొత్త కాదు. అవును, రాష్ట్రంలో ముఖ్యమంత్రితో సహా, గత ముఖ్యమంత్రితో సహా అందరూ పార్టీలు మారొచ్చిన వాళ్ళే. వాళ్ళ మనుగడ కోసం వాళ్ళు వచ్చారు. మిగతా వాళ్ళందరికీ కులం ఉంది, నాకు కులం లేదు, అందుకని అక్కడ అయిపోయాం. తలుపు తీసి లోపలికి రాలేని పరిస్థితిగా ఉంది. సో అందుకని ఆ తలుపు దగ్గరే వెయిట్ చేస్తూ 25 ఏళ్ళు గడిపించాం. అక్కడికి పిలిచి ఎవరు ఇక్కడ లోపల కూర్చోబెట్టలే. అగ్రకులం మీది, మీరే చెప్పుకున్నారు. దళితులం. మీరు అగ్రకుల దళితులం. అది ఎవరు అవునన్నా కాదన్నా మీ అగ్రకుల దళితులే మొన్న మరి ఎన్నికల్లో గెలిచారు 2019లో వైసీపీ తరఫున. ఎందుకండి, ఆంధ్రప్రదేశ్కి తల్లి తండ్రి అని ఇద్దరిని ఇచ్చారు, కోన రఘుపతిని, మల్లాది విష్ణుని. వాళ్ళకి ఏమి కనీసం బేసిక్ నాలెడ్జ్ లేదు. అధ్యయన కమిటీ అని వేశారు. ఏం అధ్యయనం చేస్తారండి? ఒక ఎమ్మెల్యే అధ్యయనం చేయడం ఏంటండి? ఆ ఎమ్మెల్యే దానికి అధ్యయన కమిటీలో మెంబర్గా ఉండటం ఏంటి? ఆయన ఇంకొకళ్ళని ఎవరిని పెట్టుకోకుండా బ్రాహ్మణుల గురించి వాళ్ళే అధ్యయనం చేస్తారు. ఇప్పుడు నీకు సంధ్యావందనం అంటే బేసిక్ సంధ్యావందనం ఏం చేయలేదు. సంధ్య ఎవరు, వందనం ఎవరు? ఇద్దరు నా ఆఫీస్కి రాలేదని నేను అన్నాను అనుకోండి, అది అంతవరకు సబబు చెప్పండి.